Step into Value Zone Hypermart Patancheru. కాంగ్రెస్ శాసనసభ పక్షానికి దీని మీద చర్చించడానికి అవకాశం ఇచ్చారు. వరదల్లో నష్టపోయినటువంటి ప్రాంతాల్లో తిరిగి వచ్చిన తర్వాతనే మా గౌరవ సభ్యులు సభ దృష్టికి మీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు ఏ రకంగా అందించాలనే దానిపైన వాళ్ళు మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. మాట్లాడలేకుండా మంత్రి గారు పదే పదే లేచి వారు అనర్గళంగా వారికి కావాల్సిన ఉపన్యాసం చెప్పుకుంటూ అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు గురించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. 3 గంటలని ఎవరు చెప్పలా మీకు? ఉచిత కరెంటు గురించి మాట్లాడేది మేము అధ్యక్ష, మేము కదా ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రైవేట్ యూనివర్సిటీస్ కావాలని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు. నేను కూడా ఒప్పుకుంటాను అధ్యక్ష. కాకపోతే పబ్లిక్ యూనివర్సిటీస్ని పెంచుకొని ఆ కోర్సెస్ తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది సిద్ధాంతపరంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తరఫున మీ దృష్టికి మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి మేము గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి అడ్మిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? గవర్నర్ గారి దగ్గర నుంచి రాకముందే వీళ్ళు అడ్మిషన్ తీసుకుంటున్నారు, ఆ విద్యార్థుల పరిస్థితి ఏందని పోయినసారి కూడా మేము అడగటం జరిగింది. ఇంతవరకు ప్రభుత్వం నుంచి దానిపైన స్పష్టమైనటువంటి సమాధానం బయటికి రాలేదు అధ్యక్ష. విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అక్కడ బిల్లు గవర్నర్ గారి దగ్గర నుంచి అసెంట్ అయ్యి రాకముందే వీళ్ళు అడ్మిషన్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి తీసుకుంటూ ఉంటే మరి నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందనేది కూడా మనం అందరం ఆలోచించాలి అధ్యక్ష. అట్లాగే నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా ఇంకొకటి 2 అంశాలు ముందుంచుతూ ఉన్నాను. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ పైన అసలు నియంత్రణ ప్రభుత్వానికి ఏమైనా ఉంటుందా లేదా? అట్లాగే తెలంగాణ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ఏమైనా నాకు తెలిసి ఏదో 25% ఇస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మిగతా 75% సీట్స్ బయట వాళ్ళకే వెళ్ళిపోతూ ఉన్నాయని. సో ఆ కోటా కొద్దిగా పెంచండి. ఆ 25% నుంచి కొద్దిగా ఎక్కువ పెంచండి. పెంచితే ఎక్కువ తెలంగాణ విద్యార్థులకు ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. మనం పర్మిషన్ ఇస్తున్నాం, 50% చేయండి తెలంగాణ విద్యార్థులకి. అట్లాగే 3వ పాయింట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా, ఎందుకంటే మనం ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ పెంచడం కోసం చేస్తున్నామని చెప్తున్న సందర్భంలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా తప్పనిసరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయ్యేటట్టుగా మీరు ప్రభుత్వానికి సూచనలు చేస్తారని, ప్రభుత్వం దాన్ని పరిగణలో తీసుకొని యాడ్ చేస్తారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను అధ్యక్ష. ఇదే శాసనసభలో సంగారెడ్డి దాకా మెట్రో కావాలన్నాడు అధ్యక్ష. మేము విస్నాపూర్ దాకా మెట్రో మంజూరు చేసినాం అధ్యక్ష క్యాబినెట్లో. మొన్న ధన్యవాదాలు చెప్తారేమో అభినందనలు చెప్తారేమో అనుకుని చెప్పలేదు అధ్యక్ష. రెండవది మెడికల్ కాలేజ్ గురించి వారు ఇదే శాసనసభలో అడిగినారు. ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ధన్యవాదాలు చెప్తారేమో అనుకున్నా. ఆ మెడికల్ కాలేజీలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా పెట్టినాం అధ్యక్ష. ఇప్పుడు క్యాన్సర్ అన్నారు. ఒక దగ్గర కాదు అధ్యక్ష, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ప్రతి దానిలో ఆంకాలజీ విభాగం ఉంటుంది. అంతటా కూడా పేద ప్రజల కోసమే అది పెట్టినాం అధ్యక్ష. దాంతోపాటు మీరు జర్నలిస్టుల గురించి, స్థలాల గురించి చెప్పిండ్రు. జగ్గారెడ్డి అన్న మీరు చెప్తారేమో అనుకున్నా. సుప్రీంకోర్టులో అది పెండింగ్ ఉండే, దాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆనాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వి రమణ గారు ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా 10 సార్లు మాట్లాడి సార్ చూడండి మా జర్నలిస్టులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి అని మా ముఖ్యమంత్రి గారే స్వయంగా, మన ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడి, మీకు వేరే ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఆయన్నే. మీ పార్టీలో 10 మంది ఉండొచ్చు కానీ బయట ఎవరు లేరు, ఒకడే ఉంటాడు రాష్ట్రానికి. మీ పార్టీలో 10 మంది ఉండొచ్చు, బయట లేరు. మన అంటే నవ్వుతున్నాం, మరి అందుకే ఏం చెప్పాలి శ్రీధర్ అన్న, మన ముఖ్యమంత్రిగా. అయితే అధ్యక్ష చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష, ఏం చెప్తలేరు అవన్నీ చెప్పకుండా మా ములుగుల సీతక్కకు కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది, మా అక్క కూడా చెప్పది. మా శ్రీధర్ అన్నకు పెద్దపల్లిలో మెడికల్ కాలేజ్ వచ్చింది, శ్రీధర్ అన్న చెప్పాడు సార్. అధ్యక్ష వీళ్ళు దాస్తే కూడా దాగని సత్యాలు అధ్యక్ష ఇవన్నీ. నేను మొన్న ములుగు పోయినా, వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష అక్కడ ప్రజలు చాలా బాగా డెవలప్మెంట్ అయింది సార్, ఇక్కడ ములుగులో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ వచ్చింది, కలెక్టరేట్ వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ వెలుగు వచ్చింది, ఆఖరికి సీతక్క వాళ్ళ అమ్మా నాన్నకు కూడా మంచి పోడు భూముల పట్టాలు కూడా వచ్చినాయి సార్. ఇన్ని పనులు అవుతున్నాయి కానీ వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు సార్. కాకపోతే అయినా మేము మంచోళ్ళం కాబట్టి, మేము మంచి ప్రభుత్వం, సంస్కారం ఉన్న ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఇప్పుడు జగ్గారెడ్డి గారు చెప్పిన ప్రతి సమస్య. కానీ ఒకటి నాకు అర్థం కాలేదు జగన్న, మరి మీ ప్రభుత్వంలో 500 మంది ఆర్డర్ లేకుండా ఎట్లా పనిచేసారు జగన్? నాకు అర్థం కాదు. ఆర్డర్ లేకుండా హోంగార్డ్ పనిచేసారని చెప్తున్నావు నువ్వే. అది ఏం ప్రభుత్వమో, ఎట్లా నడిపినరో చూస్తాం అధ్యక్ష. వారి వివరాలు ఇవ్వనండి, తప్పకుండా పరిశీలిస్తాం. విశేషమైన అనుభవం కలిగిన వ్యక్తి, చాలా చక్కగా సంస్కారవంతంగా మాట్లాడే వ్యక్తి. కానీ
మాట్లాడేటప్పుడు సత్యదూరమైన విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ వారు వర్షాలు పడ్డాయి నిజమే, నిజానికి సంతోషపడాలి. ఎందుకంటే మాన్సూన్ ఈసారి లేట్గా వచ్చింది, 1 మంత్ లేట్గా వచ్చింది. తర్వాత ఇప్పుడు వర్షాలు కుంభవృష్టిగా ఒకటేసారి జూలై 18 నుంచి 28 వరకు విస్తృతంగా పడ్డాయి. మా భూపాలపల్లిలో, అదేవిధంగా పూర్వ వరంగల్ జిల్లాలోని ములుగులో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. గౌరవనీయులైన మంత్రివర్యులు, శాసనసభ్యులు ఎక్కడ వాళ్ళక్కడ వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నం చేసినారు, అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటప్పుడు ఏం చెప్పాలి అధ్యక్ష? గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ నించున్నప్పుడు ఇప్పుడు వారు స్వీపింగ్ రిమార్క్స్, 15 లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే ఒక్కొక్క ఎకరానికి ఇంత ఇస్తే 1500 కోట్లు అంటే ఆయన పాటికి ఆయనే లెక్క చెప్పుకొని ఎంత నష్టమైందో ఆయనే అంచనా వేసుకొని ఆయనే దాని మీకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకొని మొత్తం 1500 కోట్లు కాబట్టి ప్రభుత్వం 500 కోట్లే ఇచ్చింది, మిగతా ఇయ్యలేదు అని బదనాం చేసేటట్టు మాట్లాడుతున్నాను. అసలు నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫీల్డ్ మీదకి పోయి మొత్తం 15 లక్షల ఎకరాలు నష్టమైందని అంచనా వేసిందా? ఈ గాలి మాటలు ఏంటంటే ఇటుపడతాడు స్వీపింగ్ రిమార్క్స్ ఏంది? అధ్యక్ష, మాకు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఉంటుంది, అగ్రికల్చర్కి ఉంటుంది, రెవెన్యూకి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లోనే ఆదేశం ఇచ్చినారు, పంట ఎక్కడెక్కడ నష్టపోయిందో మొత్తం లెక్క తీయండి. అధ్యక్ష, ఇక్కడ పంటల్లో కూడా మీరు తమ వ్యవసాయ మంత్రిగా పనిచేసారు. ఇప్పుడు వరి పొలం ఉంది అధ్యక్ష, వరి పొలంలో 2 రోజులు నీళ్లు ఉన్నా ఇబ్బంది కాదు, పంట మొత్తం పోదు. తాత్కాలికంగా నీళ్ళు వచ్చి కొంత ఇబ్బంది అయినా నష్టం జరగదు. సోయానో కాటనో అయితే నష్టం జరుగుతుంది. ఇది ఏది అసెస్మెంట్ లేకుండా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఏకైక లక్ష్యం. అధ్యక్ష, వీళ్ళకి ఏమైందంటే అధ్యక్ష, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అనౌన్స్ చేయగానే వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇక దాంతో ఏదో ఒకటి బద్నాం చేయాలి, ఏదో ఒకటి బట్టగాల్చి మీద వేయాలనే ఒక అనవసరపు ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్న సూటిగా, అయ్యా మీరు నిజంగా 15 లక్షల ఎకరాలు అంటున్నారు, ఏ జిల్లాలో ఎంతనో మీకు లెక్క ఉందా? ఉంటే దయచేసి మా మినిస్టర్ గారు సమాధానం చెప్తారు. మీరు పూర్తి స్థాయి హేతుబద్ధంగా ఆధార సహితంగా చెప్పండి. స్వీపింగ్ రిమార్క్స్ వద్దు, జనరలైజేషన్ వద్దు. రైతులు మొత్తం చూస్తున్నారు, ఎవరు రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఎవరు రైతులను రాబందుల మాదిరిగా కాల్చుకొని తిన్నారు. ఏ పార్టీ ఈరోజు 3 గంటల కరెంట్ ఇస్తా అంటుంది, ఏ పార్టీ 24 గంటల కరెంట్ ఇస్తుంది దేశం మొత్తానికి తెలుసు. అమెరికా ఓంగనే ఇవాళ కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి అధ్యక్ష. అమెరికా ఓంగనే మనసులోని మాటలు తన్నుకొని వస్తున్నాయి. తెలంగాణలో సన్నకారు రైతులు ఉంటారు, 90% మంది చిన్న సన్నకారు రైతులు. గీళ్ళకు 3 గంటలు చాలు, 3 గంటల కంటే ఎందుకు ఎక్కువ అని వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతారు. అధ్యక్ష, వీళ్ళు వచ్చి మాకు రైతుల గురించి వీళ్ళు శుద్ధులు చెప్పాలి, మేము వినాలన్నా అధ్యక్ష? 2 సార్లు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రైతు బంధు ప్రవేశపెట్టి 73,000 కోట్లు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ ఉందా అధ్యక్ష? 50 ఏళ్లలో వీళ్ళు ఎన్నడన్నా ఒక్కరోజు 6 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇచ్చినారు వీళ్ళు. ఇలా వీళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి మాకు రైతులకు వీళ్ళు వకాలు తప్పుచుకొని మాట్లాడితే మేము వినాలా సార్? డోంట్ పాస్ స్వీపింగ్ జనరలైజేషన్ శ్రీధర్ బాబు గారు. శాస్త్రీయంగా లెక్కుంటే లెక్కుందని చెప్పండి, లేకపోతే లేదని ఒప్పుకోండి తప్ప ఇది మంచిది కాదు అధ్యక్ష. ఈ రకమైన దుష్ప్రచారం మంచిది కాదు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మెంబర్ మాట్లాడేటప్పుడు శ్రీధర్ బాబు గారు మీకంటే గట్టిగా, మీకంటే ఎక్కువగా, మీకంటే పూర్తి స్థాయి ఆధారాలతో మాట్లాడే సత్తా ప్రభుత్వానికి ఉంది. డోంట్ మేక్ స్వీపింగ్ జనరలైజేషన్స్, అనవసర ప్రయత్నం చేయకండి. ఈరోజు నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సరే, ఉదాహరణకి నా నియోజకవర్గానికి సంబంధించి నేను అధికార సమాచారాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధికార సమాచారం మేరకే స్వీపింగ్ రిమార్క్స్ చేయలేదు, గౌరవ మంత్రి కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం నా ప్రాంతానికి ఉదాహరణకి అధ్యక్ష, ప్రభుత్వ సమాచారం మేరకే 5,200 ఎకరాలు పూర్తి స్థాయిలో పొలాలు నష్టపోయినాయని ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తా ఉన్నాం. ఇది అధికార సమాచారం. ఫీల్డ్ లెవెల్లో మేము కూడా స్వీపింగ్ రిమార్క్స్ చేయటం లేదు గౌరవ మంత్రి గారు. ఫీల్డ్ లెవెల్లో మేము కానీ, సీతక్క గారు కానీ, పోడం వీరన్న గారు కానీ పూర్తి స్థాయిలో తిరిగి తీసుకొచ్చింది ఏదో గాల్లో వచ్చిన మాటలు మాట్లాడదాం సార్. మళ్ళీ వారు దయచేసి సార్, మళ్ళా అధికారిక లెక్కలు అని ఆయన పేపర్ పట్టుకుంటాడండి. అధికారిక లెక్క జరుగుతున్నది అధ్యక్ష. సమాచారం ఇంకా తీస్తున్నారు మా అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్. అప్పుడే అధికారిక లెక్క అని హౌస్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం మళ్ళీ శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు, మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నారు వారు. మేము ఇంకా ఇక్కడికి రాలేదు. వాళ్ళు ప్రిలిమినరీ వాళ్ళ అంచనాలు ఏమైనా చేస్తున్నారచ్చు.
అధ్యక్ష సార్ యూ హ్యావ్ టు కమ్ టు అవర్ రెస్క్యూ అధ్యక్ష వి డింట్ సే ఎనీథింగ్. మరి ఇంకా కూడా ఏం మాట్లాడొద్దని మరి మంత్రి గారు కేటీఆర్ గారు ఈ విధమైన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసే సభ్యులు మేము ఏం చేస్తాం అధ్యక్ష? స్పీకర్ సార్ శ్రీధర్ అన్న శ్రీధర్ అన్న అధ్యక్ష ఒక్క రిక్వెస్ట్ శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు వారు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీకి ప్రతి రాష్ట్రంలో ఒక శాఖ ఉంటుంది, ఆ శాఖకు ఒక అధ్యక్షుడు ఉంటాడు. అధ్యక్ష వాళ్ళ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాహాటంగా తెలంగాణలోని రైతాంగానికి ఇక్కడ ఉండే చిన్న సన్నకారు రైతులకు 3 ఎకరాల కంటే ఎక్కువ పొలం లేని రైతులకు 3 గంటలు చాలు. మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గంటల కరెంట్ ఇచ్చి ఆ రోజు సావగొట్టినాం. మళ్ళా దబ్బన అవకాశం ఇస్తాం, మళ్ళీ 3 గంటలే ఇస్తాం, 24 గంటల కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నిర్ద్వందంగా కుండబద్దలు కొట్టినట్టు కెమెరాల ముందు చెప్పిండు అధ్యక్ష. ఇవాళ శ్రీధర్ బాబు గారు మాకు శుద్ధులు చెప్పే ముందు, మాకు నీతులు చెప్పే ముందు వాళ్ళ పార్టీ యొక్క విధానం ఏంది? మేము 3 గంటల కరెంటే ఇస్తాము, రైతులను గతంలో సావగొట్టినట్టే మళ్ళీ సావగొడతాం, ఎరువుల కోసం విత్తనాల కోసం ఇబ్బంది పెడతాం, మళ్ళీ ఎప్పటి మాదిరిగానే మామూలుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రకాలుగా రైతులను పీడించుకొని రాబందులాగా పిక్క తింటమే మా విధానం అని చెప్తాడా? ధరని రద్దు చేస్తాం, మళ్ళీ దళారీల ప్రభుత్వం తెస్తాం, ఎప్పటికప్పుడు రైతులను గతంలో పిక్క తిన్నట్టే తింటామని చెప్తాడా? వాళ్ళ అధ్యక్షుని మాటలను ఓన్ చేసుకుంటారా? లేదా మా అధ్యక్షుడు చెప్పింది తప్పు అని రైతాంగానికి క్షమాపణ చెప్పి వస్తారా? శ్రీధర్ బాబు గారు చెప్పాలి. అని మాట్లాడుతుంది ఒక వ్యక్తిగా మాట్లాడడం లేదు, ఒక పార్టీ ప్రతినిధిగా మీరు శాసనసభలో మాట్లాడుతున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట 3 గంటలు చాలు, 3 ఎకరాలు ఉన్న రైతులకు 3 గంటలు చాలు అని చెప్పిన మాట ఏదైతుందో, అప్పుడు ఒక పెద్ద ఆయన వ్యవసాయం దండుగా అన్నాడు సార్, ఈయనేమో ఉచిత కరెంటు దండుగా అంటున్నాడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు. ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు వినాలి. దయచేసి ఈ పార్టీ యొక్క డొల్లతనాన్ని, వీళ్ళ విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. శ్రీధర్ బాబు గారు కూడా సంజాయిషి ఇవ్వాలి. వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ 3 గంటలన్న మాట ఉపసంహరించుకోండి. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు, వాళ్ళ క్షమాపణ చెప్పండి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పి వారు మాట్లాడాలని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్షుడు.